సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో మీకు తమ్నైల్ చూసిందే అర్థమైపోయి ఉంటుంది. మనమైతే కొత్త మైక్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ నేను ఒకసారి మీకు సెకండ్ ఛానల్లో ఒక వీడియో చేసిన. వీడియోలో చెప్పినా నేను ఒకసారి మైక్ అయితే తీసుకోవాలని ప్లాన్లో ఉన్నా అనేసి. నాకు నార్మల్ వ్లాగ్స్ కానీ ఇక్కడ మన మెయిన్ ఛానల్లో మోటో వ్లాగింగ్ ఛానల్లో కూడా మనకి యూజ్ అవుతుంది అనేసి మైక్. ఇంకా నేను ఫైనల్గా మనం మైక్ అయితే తీసుకునేసిన. సో నాకు మైక్ లేకుండా చాలా ఇబ్బంది పడినా. ఫైనల్గా మైక్ అయితే తీసుకునేసినాం. సో మైక్ ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నేను ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు, ఐ మీన్ మోటో వ్లాగింగ్ కాకుండా నార్మల్ వ్లాగింగ్ చేసినప్పుడు నా వాయిస్ అనేది ఎక్కువ అంత ప్రాపర్గా రికార్డ్ అవ్వడం లేదు. సో నాకు అది ముందే తెలుసు, బట్ వెయిట్ చేస్తానా మంచి మైక్ కోసం, ప్లస్ అట్లే బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి. సో ఇంకా ఫైనల్గా అయితే కొనేసిన. ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్కి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మన సెకండ్ ఛానల్లో కూడా నేను ముందే చెప్పినా కదా, ఇట్లా మైక్ కొంటాం అనేసి, మైక్ కొనే ప్లాన్లో ఉన్నామనేసి. సో అందుకు ఇంకా సెకండ్ ఛానల్ కూడా ఎట్లా స్టార్ట్ చేసినాం కదా, సో దానికి యూజ్ అవుతుంది, ప్లస్ మెయిన్ ఛానల్కి యూజ్ అవుతుంది అనేసి ఇంకా మైక్ అయితే తీసుకునేసిన. సో నేను తీసుకున్న మైక్ వచ్చేసి హోలీల్యాండ్ లార్క్ C1 ఎడిషన్ మైక్ ఎడిషన్ మైక్ ఇది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమంటే, ఫస్ట్ నేను ఇది ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసిన, బట్ ఆ వీడియో ప్రాపర్గా రాలేదు. సో ఇంక అందుకే ఇది సెకండ్ టైం షూట్ చేస్తాను ఈ వీడియోని. సో హోప్ఫుల్లీ ఇప్పుడైనా ఫైన్గా వస్తుంది అనుకుందాం. సో ఇది వచ్చేసి హోలీల్యాండ్ లార్క్ C1 ఎడిషన్ డిజిటల్ వైర్లెస్ మైక్రోఫోన్. ఇది వచ్చేసి నాకు 7000 పడింది హోలీల్యాండ్ వాళ్ళది. సో ఇది వచ్చేసి మనకి ఐఫోన్కి మాత్రమే లైట్నింగ్ కేబుల్ ఇటు చూసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ కావాలంటే కూడా ఇదే వర్షన్ ఆండ్రాయిడ్లో కూడా ఉంది. సో మాకు అట్లేదు, మాకు ఆండ్రాయిడ్ కావాలా ఐఫోన్ కావాలా రెండు కావాలంటే బండల్ ఒకటి వస్తుంది హోలీల్యాండ్ వాళ్ళదే. సో అది వచ్చేసి 14,000 సంథింగ్ ఎంతో పడుతుంది. సో ఇది వచ్చేసి 7000 పడింది. ఇది వచ్చి ఐఫోన్కి మాత్రమే కాబట్టి. సో దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఎట్లుంటుంది ఏమో అనేసి. ఇది ఆల్రెడీ రిమూవ్ చేసిన, బట్ మీకోసం ఇంకోసారి. సో ఇది ఆల్రెడీ ఏదో కేసు లాగా ఇచ్చినారు, కేసు మీద హోలీల్యాండ్ అనేసి. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఓకే, ఇక్కడ నాకు సపోర్ట్ ఏది లేదు, అందుకే ఇట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నా. ఇక్కడ చూసుకోవచ్చు హోలీల్యాండ్ అనే బ్రాండింగ్ ఇక్కడ. సో ఇక్కడ ఓపెన్ చేసినామంటేనే మనకు మైక్. సో ఇది మెయిన్ థింగ్, లోపల మైక్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెడ్ క్యాట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఛార్జింగ్ కేబుల్. ఇక్కడ సంథింగ్ ఏదో యూజర్ మాన్యువల్. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. ఇది మనకి మెయిన్ ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నా మీకు. సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కేసు, హోలీల్యాండ్ సింబల్, లోగో. కేసు ఓపెన్ చేసినామో లేదో చెప్పినా కదా, ఐఫోన్కి ఇది ట్రాన్స్మిటర్, ఇది ఐఫోన్ ట్రాన్స్మిటర్. నెక్స్ట్ వచ్చేసి రిసీవరు, 2 రిసీవర్లు. ఇదైతే మనకు ఇప్పుడు ఐఫోన్కి అయితే పెట్టాలి. ఇది మనకి ఇది ఐఫోన్ ఫిక్స్ చేసుకొని ఈ మైక్ వచ్చేసి మనం ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ కనెక్ట్లో లేదు కాబట్టి ఇప్పుడు పెడతా. ఇది మీకు ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి కనెక్ట్ చేస్తా, వాయిస్ కూడా ఎట్లుందో. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్కి తర్వాత మైక్ కనెక్ట్ చేస్తాను కదా, దాని తర్వాత అప్పుడు కనెక్ట్ చేసినప్పుడు వాయిస్కి ఏదైనా డిఫరెన్స్ ఉందో లేదో మీరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది గొంతు అయితే కొంచెం పోయింది, నా వాయిస్ కొంచెం లోగా వస్తూ ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇప్పుడైతే నేను మైక్ అయితే కనెక్ట్ చేసిన, ట్రాన్స్మిటర్ వచ్చి ఐఫోన్కి అయితే ఫిక్స్ చేసిన. నేను నా మైక్ కూడా ఇక్కడ నేను ఫిక్స్ చేసుకునేసిన. సో ఇప్పుడు మీకు వాయిస్ అనేది డిఫరెన్స్ వస్తుందో లేదో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీకు వాయిస్ అనేది ఎట్లుందో ఏమనేసి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి రూమ్లో అయితే ఉన్నా, మామూలుగానే రూమ్లో ఏం నాయిస్ లేదనుకోండి. సో ఇది మన హోలీల్యాండ్ మైక్. మీకు ఇక్కడ మైక్లో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నాకు భలే నచ్చింది అది. నేను ఇక్కడ ఒక మైక్ అయితే ఫిక్స్ చేసుకున్నా. ఇంకొక మైక్లో మీకు ఏమేమి వచ్చినాయి నీట్గా చూపిస్తాయి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటను. సెకండ్ థింగ్ వచ్చేసి నాకు నచ్చింది ఇదే, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ బ్లూ లైట్ ఉంది కదా, ఈ బ్లూ లైట్ ట్రాన్స్మిటర్కి కూడా బ్లూ లైట్లు ఉంటాయి కింద. సో ఆ బ్లూ లైట్స్ వచ్చిందంటే నార్మల్గా మన వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లేకుండా మన వాయిస్ ఇప్పుడు రా వాయిస్ రికార్డ్ అవుతా అన్నట్టు అర్థము. నేను ఎప్పుడైతే ఇక్కడ చూడండి, క్లారిటీ చూడండి,
ఈ బటన్ ప్రెస్ చేస్తాను, గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ యాక్టివేట్ అయ్యి వాయిస్ రికార్డ్ అవుతున్నట్టు లెక్క. సో ఇప్పుడు ఈ యెల్లో బటన్ ఆఫ్ చేస్తాను చూడండి. ఇక్కడ యెల్లో బటన్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా మన ఇది రికార్డ్ అవుతున్నట్టు అర్థం. అది ఇది. సో ఇది ఈ ఆప్షన్ అయితే నాకు క్లారిటీగా నచ్చింది. సో నెక్స్ట్ థింగ్, దీని రేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ మైక్ యొక్క రేంజ్ కంపెనీ వాళ్ళు చెప్పింది 200 మీటర్స్ రేంజ్లో కూడా ఈ మన వాయిస్ అనేది రికార్డ్ చేస్తుంది. సెకండ్ థింగ్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అది కదా, సో అది. నెక్స్ట్ దీని యొక్క ఛార్జింగ్ వచ్చేసి 20 అవర్స్ ఉందని చెప్పినారు. ఒక్కసారి ఫుల్ చేస్తే మనము 20 అవర్స్ ఈజీగా రన్ చేసవచ్చు అని చెప్పినారు. సో అదైతే నేను ఇంకా టెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఒకసారి ఎట్లుంది ఏం కథ రేంజ్ టెస్ట్ చేద్దాం, అట్లే సౌండ్ టెస్ట్ కూడా చేద్దాం, ఈ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వాడదాం, యూజ్ చేద్దాం, ఎట్లుంటుంది ఏమనేసి మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో చలో ఒకేసారి దీంతో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్నీ టెస్ట్ చేసేద్దాం, దాని తర్వాత మీకు క్లారిటీగా చెప్తా. ఫస్ట్ ఇప్పుడు మనము రేంజ్ టెస్ట్ చేద్దాం, మైక్కి ఎంత దూరం పోతే క్లారిటీగా వస్తుందో లేదో. ఓకే, వెళ్దాం. సో మీరు చూసుకోవచ్చు నేనైతే ఎంత దూరంలో ఉన్నా. సో రేంజ్లో అయితే నేను సాటిస్ఫై, వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ టెస్ట్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు బైక్ అయితే ఆన్ చేసి కొంచెం రైజ్ ఇస్తా, ఎట్లా వస్తుంది సౌండ్ ఏం కథ ఏమనేసి తెలుస్తుంది. కొంచెం ఇట్లా వచ్చే. సో ఇప్పుడు సౌండ్ చెక్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి నార్మల్ బ్లూ మైక్ డైరెక్ట్ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేద్దాం, అదే ఆ యెల్లో బటన్ని నొక్కేద్దాం, ఎట్లుంటుంది ఏం కథ ఏం చెక్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చిందంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ నాయిస్ మొత్తం తీయేస్తుంది, క్లారిటీకి తీయేస్తుంది. నేనైతే ఫుల్ రేంజ్ ఇస్తానా, ఎట్లా వస్తుంది ఏం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసుకోవచ్చు మీరు, ఘోరంగా ఇస్తానా. నాకైతే ఒక చిన్న పని ఉంది, అందుకే ఊరికి వెళ్ళి అక్కడే టెస్ట్ చేసేసిన. చూసినారు కదా మీరు, నాకు తెలిసినంత వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది సిచ్యువేషన్ ఎట్లుంది మైక్ ఏమనేసి. నేను మహా అంటే ఒక రేంజ్ ఎంత రేంజ్లో వెళ్ళింటానంటే నాకు తెలిసినంత వరకు, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సో ఒక 50 వెళ్ళింటా ఈజీగా. సో అంత దూరంలో వెళ్ళినా కూడా నాకు వాయిస్ అనేది క్లారిటీ వచ్చింది. బట్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్పుడు ఆ బైక్ రేస్ ఇచ్చిన కదా, అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేసి నేను చెక్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే, నా వాయిస్ కూడా నాయిస్ క్యాన్సిలేషన్స్తో పాటు నా వాయిస్ కూడా కొంచెం డౌన్ అనిపించింది నాకు. సో అక్కడ నాకు చిన్న ఇది అనిపించింది. సో నెక్స్ట్ థింగ్ ఏమంటే, దీని యొక్క కేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ నాకు అంతగా నచ్చలేదు. ప్లాస్టిక్ బాగానే ఉంది, బట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఊగుతుంది కేసు, అంత ప్రాపర్గా లేదు. సో అది మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి వాయిస్ అనేది ఎట్లుందో ముందు కన్నా ఇప్పుడు కన్నా. సో నెక్స్ట్ థింగ్ ఏమంటే, మనం పైన డెడ్ క్యాట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు చెప్పేది మర్చిపోయినా, డెడ్ క్యాట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఫిక్స్ చేస్తా. మన మైక్ ఇట్లుంది కదా, సో సింపుల్ డెడ్ క్యాట్ ఫిక్స్ అయిపోయింది. రెండు రిసీవర్లకి 2 డెడ్ క్యాట్లు ఉంటాయి, ఇంకొక డెడ్ క్యాట్ కూడా ఉంది. ఇది చూడండి, ఇంకొక మైక్కి. నాకు నచ్చింది ఏమంటే, నచ్చంది వచ్చేసి బిల్డ్ క్వాలిటీ ఒక్కటే. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏమంటే, నాయిస్ క్యాన్సిలేషన్ చేసింది కదా, అప్పుడు నా వాయిస్ కూడా, నేను మాట్లాడే వాయిస్ కూడా కొంచెం లో అయిపోతుంది. అక్కడ నా వాయిస్ కానీ కొంచెం హై ఉంటే అది బాగుంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏమంటే, ఇప్పుడు నాకు నచ్చని పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా, సో ఇప్పుడు నాకు నచ్చిన పాయింట్స్ ఈ మైక్లో ఏమంటే, ఒక మైక్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకో మైక్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఒక మైక్కి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినామంటే రెండో మైక్లో కూడా ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అయిపోతుంది. సో అంతే. కేబుల్ కూడా దీనికి వచ్చేసి నార్మల్ టైప్ సి ఇదే. ఇది వచ్చేసి మినిమం 2 అవర్స్ పెట్టాలంట ఛార్జింగ్. 2 అవర్స్ పెడితే ఫుల్ అవుతుంది. నాకు నా ఒపీనియన్ కన్నా మీ ఒపీనియన్ ఇంపార్టెంట్. నా వాయిస్ ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఏదైనా క్లారిటీ వచ్చిందా లేదా ఎట్లుంది అనేసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అది వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.